అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం శివలింగం ధ్వంసం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని తోటపేటకు చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు. ఈ కేసులో ఎలాంటి రాజకీయ కుట్రలు లేవన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా. కాలువ స్థల వివాదం, ఆలయ పూజారితో ఉన్న విభేదాలతోనే నిందితుడు శ్రీనివాస్ శివలింగాన్ని ధ్వంసం చేశాడని చెప్పారు. అది సీసీటీవీ కెమెరాస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క సీసీటీవీ నుంచి వి గాట్ వన్ ఫుటేజ్ ఇన్ విచ్ ఒక పర్సన్ అక్కడ నియర్ బై దట్ పాండ్ ఇన్ దట్ ఏరియా. ఈ సీసీటీవీ కొంచెం డీటెయిల్డ్గా మనకి వెరిఫై చేస్తే వి ఐడెంటిఫైడ్ వన్ పర్సన్ బై ద నేమ్ సీలం శ్రీనివాస్. ఇది కెనాల్ గురించి ఒక డిస్ప్యూట్ ఉంది. అది దీంట్లో అది నేబర్తో ఒక ఇక్కడ టెంపుల్లో పని చేసిన వాళ్ళు ఒక ప్రీస్ట్ అక్కడ వచ్చి పూజ చేస్తారు. అది చూసి అతని నుంచి కొంచెం రివెంజ్ భావనతో అక్కడ వెళ్ళి హీ హ్యాస్ డిస్ట్రాయిడ్ దట్ శివలింగం. కన్వర్టెడ్ క్రిస్టియన్ కానీ అలాంటి ఏం లేదు. ఇక పూజారికి రెగ్యులర్ గా గుడికి వచ్చే నిందితుడు శ్రీనివాస్ కి మధ్య వ్యక్తిగత గొడవతో శివలింగాన్ని ధ్వంసం చేయడం షాక్ ఇస్తోంది. ఈ కేసులో సీసీ ఫుటేజ్ ఆధారంగా పలువురు అనుమానితుల్ని విచారించినప్పటికీ తోటపేటకు చెందిన శ్రీనివాస్ ని గట్టిగా ప్రశ్నించడంతో నిజం ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న శివలింగం ధ్వంసం గురించి తెలుసుకున్న సీఎం చంద్రబాబు వేగంగా దర్యాప్తు చేయాలని కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాకి ఆదేశాలిచ్చారు. దీంతో ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు. డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు నిర్వహించారు. అయితే ఆలయ సమీపంలోని సీసీ ఫుటేజ్ల ఆధారంగా నిందితుడు శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాస్ పై 298, 324 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, అసలు నిందితుడి మోటివ్ ఏంటి, అసలు శివలింగాన్ని ధ్వంసం చేయడానికి గల కారణాలు ఏంటి, పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సీలం శ్రీనివాస్కి రిమాండ్ విధించారు. దాదాపుగా 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి అంటే ఒక శైవ క్షేత్రాల్లోకి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక క్షేత్రంగా ద్రాక్షారామ భీమేశ్వర స్వామి విరాజిల్లుతుంది. అందులో భాగంగానే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సప్త గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని ధ్వంసం చేసిన సంబంధించి వ్యక్తిగత కుట్రగా అయితే పోలీసులు చెప్పారు. అయితే ఇది రాజకీయ కోణంగా కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు మల్లాది విష్ణు, అలాగే మాజీ మంత్రి, స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే జట్ల జగ్గిరెడ్డి, వీళ్ళంతా వైసీపీ నేతలంతా కూడా అక్కడికి వెళ్ళి ఇదంతా నిలదీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఘటన జరిగింది, ఇంకా పోలీసులు కూడా వివరాలు చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎందుకు మీరు వెంటనే వేరే దగ్గర శివలింగాన్ని తీసి ఈ రకంగా శివలింగాన్ని మీరు అక్కడ పెట్టాల్సి వచ్చింది? ఆగమశాస్త్రం ప్రకారం జరగాల్సినటువంటి అక్కడ తంతంతా కూడా ఆగమేఘాల మీద ఎందుకు చేసేశారు? గతంలో కూడా అంతర్వేది రథం ఘటన జరిగిన తర్వాత అదంతా కూడా వైసీపీ మీద పూశారని తోట తిరుమతులు కూడా స్థానికంగా ఉన్నటువంటి దేవాదాయ అధికారుల మీద ఫైర్ అయినటువంటి పరిస్థితి. అయితే మొదట ఈ ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఈ ఘటనకు సంబంధించి సీలం శ్రీనివాస్కి వ్యక్తిగతంగా ఆ తోటకు సంబంధించి వేరే కాలువకు సంబంధించిన వివిధాలు ఉన్నాయి. అందులో భాగంగానే ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో వీళ్ళు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. అందులో భాగంగానే ఇతను స్థానికంగా భక్తుడైనప్పటికీ అక్కడ సప్త గోదావరి నదిలో స్నానం ఆచరించడము, అక్కడే ఉన్నటువంటి శివలింగానికి పలు దఫాలుగా పూజలు చేయడము, అక్కడ వెళ్ళడం. ఈ నేపథ్యంలో ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తులకి ఈ శ్రీనివాస్కి గొడవ జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పూజారితో ఇక్కడ పూజలు చేయడానికి అంటే ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ చేయడానికి వీల్లేదు, అది వేరే తంతు జరగాల్సి ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ఆచార్యులు జరిపించాల్సి ఉంటుందని ప్రశ్నించినట్టుగా అయితే తెలుస్తుంది. అందులో భాగంగానే కక్ష పెట్టుకుని ఈ కాలువ గొడవలకు సంబంధించి అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే అందులో పనిచేస్తున్నారో వాళ్ళకి చెడ్డ పేరు వచ్చే జరుగుతుందనే ఉద్దేశంతో నేను సీసీ కెమెరా ఒకసారి పరిశీలిస్తే ఒక సంచి తెచ్చుకుని సంచిలో ఉన్నటువంటి లోపల రాడ్ ఇక్కడ తెచ్చుకుని ఆ శివలింగాన్ని 2 ముక్కలు చేసిన తర్వాత మళ్ళీ ఒక ముక్కని సప్త గోదావరి నదిలో పడేసిన తర్వాత ఒక ముక్కని పైన ఉంచేసినటువంటి పరిస్థితి. అంటే ఇదంతా కేసు నమోదవుతుంది, వ్యక్తిగతంగా వాళ్ళ మీదకి వెళ్ళిపోతుందని సీలం శ్రీనివాస్ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతను భావించాడు. కానీ ఇది బెడిసికొట్టినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అయితే దీని మీద ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇన్ఛార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఇన్ఛార్జ్ మంత్రి ఎస్పీతో మాట్లాడి వెనక ఎవరున్నా సరే లేదంటే వ్యక్తిగత చేసినా ఖచ్చితంగా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రిమాండ్ విధించారు. అయితే దేశాలుగా ఖ్యాతి గడించినటువంటి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో కనీసం సీసీ కెమెరాల విషయాల్లో కూడా జాప్యంగా ఉన్నటువంటి ప్రభుత్వం మీద స్థానిక వైసీపీ నేతలతో కూడా ఫైర్ అయ్యారు. ప్రస్తుతం అయితే మాత్రం రాజకీయ కోణంగా మళ్ళినప్పటికీ నిందితుడిని అరెస్ట్ చేసినప్పటికీ కూడా ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి శైవ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానిక భక్తులు కూడా కోరుకుంటున్నారు. అయితే
నిందితుడిని అరెస్ట్ చేసేటువంటి ముందంతా కూడా సీసీ కెమెరాలు పరిశీలించారు. 4-5 అనుమానితులను కూడా తీసుకున్నారు. మొదట కొంతమంది మద్యం బ్యాచ్ అనుకున్నారు. అర్ధరాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎవరో చూడకుండా ఘటన జరిగిన తర్వాత మళ్ళీ స్కూటీ వేసుకుని ఆ నిందితుడితో వెళ్ళిపోవడం, ఇదంతా కూడా సీసీ కెమెరా రికార్డ్ అవడంతో పోలీసులకి కాస్త విచారణలో వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఈరోజు మీడియాకి కూడా ఎస్పీ ఎవరైతే కోనసీమ ఎస్పీ ఉన్నారో కోనసీమ ఎస్పీ వివరాలు వెల్లడించారు. దీంట్లో వేరే మతపరమైనటువంటి గొడవలు కూడా లేవు, వ్యక్తిగతంగానే కక్ష తీర్చుకోవడానికి ఈ రకమైనటువంటి ఘటనకి పాల్పడ్డాడు నిందితుడు అనేది జిల్లా ఎస్పీ చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది వేరే దారి తీసుకోకూడదు, దీనికి సంబంధించి వెంటనే అక్కడ ఉన్నటువంటి లోపల పురోహితులతోనే వేరే ప్రత్యేకమైనటువంటి శివలింగాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాం కనుక ప్రత్యేక పూజలతో అక్కడ మళ్ళీ కంటిన్యూగా భక్తులంతా రావచ్చు అనేది దేవాదాయ సంబంధించిన అధికారులతో పాటు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయ అర్చకులు అయితే చెప్తున్నారు. చూడాలి మరి దీనికి సంబంధించి రాజకీయంగా ఇక్కడతో పులి స్టాప్ పడుతుందా, పేరు ప్రఖ్యాతి ఉన్నటువంటి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో ఇంకా ప్రత్యేకమైనటువంటి సీసీ కెమెరాలు నిఘా ఏర్పాటు చేయాలనేది మాత్రం ప్రతిపక్షాలతో పాటు స్థానిక భక్తులు కూడా కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్య.